హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏఎన్ వ్లాగ్స్. ఇవాళ అయితే దొండకాయ ఎండురొయ్యల కర్రీ అండి. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దాం. దొండకాయ ఎండురొయ్యల కర్రీ చేయడానికి నేనైతే దొండకాయలు తీసుకున్నానండి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నాను. చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎండురొయ్యలు కూడా బాగా వాష్ చేసుకొని కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా. 10 మినిట్స్ చాలండి దొండకాయ ఎండురొయ్యల కర్రీ చేయడానికి. ఇదైతే కుక్కర్లో చేస్తున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంకొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇదిగోండి, బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇప్పుడైతే దొండకాయలు వేసేద్దాం. చూసారా, మనకి ఇందులో దొండకాయ కూడా బాగా ఫ్రై అవ్వాలండో. ఎందుకంటే మనకి ఆ ఎండురొయ్యల ఫ్లేవర్ మనకి ఆ దొండకాయకి పట్టాలి. అప్పుడు దాకా ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉండిద్దండో ఈ కర్రీ. అలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. మనకి నూనె ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉండిద్దండో. ఇప్పుడైతే నేను కుక్కర్లో చేస్తున్నాను కదా, 10 మినిట్స్లో అయితే అయిపోయిద్దండి కర్రీ. వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకుని తింటే ఆసమ్ టేస్ట్ అయితే భలే ఉండిద్ది. చూసారా, ఆయిల్ వస్తుందా పైకి? చూడండి, ఆయిల్ కనబడుతుంది చూడండి. ఏ కర్రీ అయినా సరే అండి, ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆ కర్రీకే టేస్ట్ వచ్చిద్దండి. ఎవరు వండారు అని అడుగుతారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది మరి కర్రీ. ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేసిందండి. ఇంకా 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దాని తర్వాత ఈ రుచికి సరిపడా కారం అంటే 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అది ఇందులోకి నేను 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే నాకు 2 విజిల్స్ చాలు కదా దొండకాయ కర్రీకి. అందుకని 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక్కసారి బాగా కలిపి నేనైతే ఇప్పుడు కుక్కర్ సీటీ పెట్టేస్తానండో. 2 విజిల్స్ చాలండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకుని తినండి. టేస్ట్ అయితే భలే ఉండిద్ది. మీరే అంటారు టేస్ట్ అయితే సూపర్ అని. చూసారా, ఇప్పుడైతే 2 విజిల్స్ వచ్చేసినాయి కదా. నేనైతే స్టవ్ కట్టేసి కొద్దిగా కుక్కర్ చల్లారిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం. చూసారా, ఎంతో టేస్టీ యమ్మీ దొండకాయ ఎండురొయ్యల కర్రీ. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎంత తినని పిల్లలైనా సరే ఇష్టంగా అడిగి మరీ తింటారు. అంత టేస్ట్గా అయితే ఉండిద్దండో ఈ కర్రీ. మీరు ట్రై చేయండి. చూడండి, ఎంతో టేస్టీ యమ్మీ దొండకాయ ఎండురొయ్యల కర్రీ. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే అసలు ఎవరైనా సరే ఈ కర్రీకి ఫిదా అవ్వాల్సిందే. అంత టేస్టీగా అయితే ఉండిద్ది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. మనం కొత్తిమీర ఎప్పుడైనా సరే మొత్తం కర్రీ అయిన తర్వాత వేసుకుంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ కర్రీ తింటుంటే భలే ఉండిద్దండి. చూడండి, నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే వాహ్ అనాల్సిందే కర్రీకి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే భలే ఉండిద్ది ఫ్రెండ్స్. ఆ పక్కన కొద్దిగా ఆవకాయ బద్ద కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే భలే ఉంది. మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేయాల్సిందే. టేస్ట్ అయితే అంత బాగుంది. నేను చెప్పానని కాదు, మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీరే నాకు కామెంట్ పెడతారు, అక్క కర్రీ అయితే సూపర్ అని. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అల్లా హాఫీస్.